ఛానల్ ఫ్రెండ్స్, మనకి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం నుంచి అయితే ఐటీఐ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ కోసం రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ కోసం అయితే మంచి నోటిఫికేషన్ అయితే జారీ అయింది. దానికి సంబంధించి మనకి మంచి పే స్కేల్స్ అయితే ఇస్తున్నారు. ఒక 10th అండ్ ఐటీఐతో మనకి సంవత్సరానికి సిటీసీ 6 lakhs సిటీసీ తో మనకి గవర్నమెంట్ జాబ్ డిఫెన్స్లో సంపాదించే అవకాశం అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు ఉంటుంది. అలాగే డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి 6.78 lakhs పర్ యానం అయితే ఇక్కడ పే చేయడం జరుగుతుంది. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ BEL మచిలీపట్నం. ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే అన్నారు. బ్రాంచెస్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 2 ఉన్నాయి, ఇంకా మెకానికల్ 2 ఉన్నాయి. టోటల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కేటగిరీ వచ్చేసరికి UR2, OBC1, SC1 అనమాట. ఇంకా మనకి పే స్కేల్ వచ్చేసరికి 24,500 నుంచి 90,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి 6 months పాటు అయితే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అయితే 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ అయితే సిటీసీ 6.78 lakhs పర్ యానం అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా టెక్నీషియన్ వేకెన్సీస్ అయితే మనకి 17 దాకా ఉన్నాయి. దీనికి ట్రేడ్స్ వచ్చేసరికి మెకానిస్ట్ 6 ఉన్నాయి, టర్నర్ 9, ఇంకా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 2 అయితే ఉన్నాయి. టోటల్గా 17 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి UR8, EWS1, OBC3, ఇంకా SC3 అండ్ ST2 అనమాట. వీళ్ళకైతే 21,500 రూపీస్ నుంచి 82,000 రూపీస్ అయితే పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి 10th class ప్లస్ ఐటీఐ ప్లస్ 1 year అప్రెంటిస్షిప్ ఈ ట్రేడ్స్లో అయితే అవసరం అవుతుంది. బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అది లేదంటే కనుక 10th plus 3 years నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా కూడాను ఈ ట్రేడ్స్లో వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏజ్ ఫర్ దిస్ ఫస్ట్ వేకెన్సీ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ సంబంధించి 28 years అప్పర్ ఏజ్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే యాజ్ ఆన్ 1st June 2022కి 28 years అయితే ఇచ్చారు. ఇంకా 3 years ఫర్ OBC, NCL అండ్ 10 years ఫర్ SC అండ్ 5 years ఫర్ SC అండ్ 10 years ఫర్ PWD క్యాండిడేట్స్కి అయితే యాజ్ యూజువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. OBC 3 years, SC 5 years, ఇంకా PH క్యాండిడేట్స్కి 10 years. ఇంకా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్యాండిడేట్స్ మస్ట్ ప్రొసెస్ ఆల్ వ్యాలిడ్ మార్క్ షీట్స్, ఫైనల్ సర్టిఫికేట్ లేదంటే కనుక కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఇంకా మనకి పర్సంటేజ్ వచ్చేసరికి బేసిక్ ఎలిజిబుల్ క్రైటీరియాలో జనరల్ ఓబీసీకి 60% ఉండాలి. ఇంకా SC, PWD క్యాండిడేట్స్కి 50% అగ్రిగేట్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, నిల్ అనమాట. కాకపోతే ఇక్కడ క్రైటీరియా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అయితే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట. ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో అయితే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అది వ్యాలిడ్ అయ్యి కూడా ఉండాలి యాజ్ ఆన్ 23rd September 2022. అదే లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. అది ఆ రోజుకైతే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అయితే మనకి యాక్టివ్లో అయితే ఉండాలి. ఇంకా మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిటర్న్ టెస్ట్ అయితే మనకి 150 మార్కులు కానీ 150 marks కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా జనరల్ యాప్టిట్యూడ్ 50 marks, టెక్నికల్ యాప్టిట్యూడ్ 100 marks ఇంకా అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా కట్ ఆఫ్ వచ్చేసరికి జనరల్ OBCకి 35% మినిమం అయితే ఉండాలి Part 1, Part 2లో సపరేట్గా. ఇంకా SC, PWDకి సంబంధించి 30% మార్క్స్ ఇన్ బోత్ Part 1 అండ్ Part 2లో అయితే కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. అది బేసిక్ కట్ ఆఫ్ అనమాట. ఇంకా సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో టెక్నీషియన్ 10th అండ్ ఐటీఏ వాళ్ళకైతే ఏజ్ యాజ్ ఆన్ 1st June 2022కి టెక్నీషియన్కి 28 years అయితే ఇవ్వడం జరిగింది.
వీళ్ళకి కూడా 3 years ఓబీసీ ఎన్సీఎల్, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూడీకి అయితే అప్లికబుల్ అవుతుంది ఏజ్ రిలాక్సేషన్. ఇంకా పర్సంటేజ్ వచ్చేసరికి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 60% మార్క్స్ అయితే ఉండాలి 10th ఐటీఐలో వాటిల్లో. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ 50% అగ్రిగేట్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే నిల్ అనమాట. దీనికి కూడాను మా రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అయ్యండి 23rd సెప్టెంబర్కి యాక్టివ్లో అయితే ఇది ఉండాలి. దీనికి సంబంధించి కూడా మనకి 150 మార్కులకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్, టెక్నికల్ యాప్టిట్యూడ్ 100 మార్క్స్ అనమాట. కట్ ఆఫ్ అయితే 35% ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, 30% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అనమాట. ఇంకా మన అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో క్యాండిడేట్స్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీతో 295 రూపీస్ అయితే మనం ఎస్బీఐ ఐ కలెక్ట్ ద్వారా అయితే మనం పే చేయాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు. ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడైతే మనకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్, ఓబీసీ సర్టిఫికేట్స్, ఇంకా ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్, ఇంకా మనకి లింక్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మనం అయితే ఫీజ్ పే చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం అయితే క్లిక్ హియర్ అన్నాము. ఐ కలెక్ట్ అయితే వచ్చింది మనకి, ఎస్బీఐ కలెక్ట్ అయితే వచ్చింది. మనం ఇవన్నీ చదువుకొని టిక్ ఆన్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అయితే అనాలి. ప్రొసీడ్ అన్నాము. ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే ఆల్ ఇండియా అయితే తీసుకోవాలి. ఈ లిస్ట్లో నుంచి ఆల్ ఇండియా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అయితే మనం పిఎస్యూ అనమాట, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకొని గో అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పిఎస్యూ నేమ్ అడుగుతున్నది. మనం ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అయితే తీసుకుంటున్నాము. సబ్మిట్ అన్నాము. ఇలా అయితే వచ్చింది. ఇంకా పేమెంట్ కేటగిరీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. నాన్ ఎడ్యుకేటివ్స్ బెల్ మచిలీపట్నం అనమాట, అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎడ్యుకేటివ్స్ మచిలీపట్నం యూనిట్ అయితే తీసుకోవాలి మనం. అలా తీసుకుంటే ఇలాగ వచ్చింది మన రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎడ్యుకేటివ్స్ మచిలీపట్నం యూనిట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇదైతే వచ్చింది మనకి. ఇక్కడైతే మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 10th క్లాస్ ప్రకారం ఫుల్ నేమ్. ఇక్కడ కేటగిరీ మీది జనరల్ ఓబీసీ అది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, ఫస్ట్ ఇయర్, మంత్, డే. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫీజు 295 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ చూపిస్తుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎడ్యుకేటివ్ మచిలీపట్నం యూనిట్ సో పోస్ట్ టెక్నీషియన్ అయితే ట్రైనీ, జూనియర్ ట్రైనీకి సంబంధించి ఫీజు అని రాయాలి. ఇక్కడైతే మనం ప్రింట్ కోసం అయితే ఇక్కడ నేమ్ రాసుకోవాలి మీది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి మీది, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి అయితే మనం సబ్మిట్ అయితే అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే సబ్మిట్ అన్నాం. అక్కడ అంటే మనకి ఇలా అయితే వచ్చింది, వెరిఫై డీటెయిల్స్ అండ్ కన్ఫర్మ్ దిస్ ట్రాన్సాక్షన్ అని వస్తున్నది. ఫీజు కట్టేదానికి మనం ఇవన్నీ చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటే సరే, లేకపోతే క్యాన్సిల్ అనుకొని మళ్ళీ మనం అయితే అప్లికేషన్ అయితే ఫీజు అయితే మనం పే చేయొచ్చు. మనం కన్ఫర్మ్ అయితే అన్నాము. మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే ఇక్కడ అదర్ బ్యాంక్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా రూపే బ్యాంక్స్, క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర ఏది ఉంటే ఎలా అయితే మీరు పే చేయాలనుకుంటున్నారో అలా అయితే పే చేయొచ్చు. ఇక్కడ రూపే కార్డ్ తీసుకుంటే ఇలాగొస్తుంది. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఫీజ్ మనం పే చేస్తే మనకి రిఫరెన్స్ నెంబర్, డేట్, అమౌంట్ అయితే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టేదానికి డీటెయిల్స్ ఇచ్చేసి పే అనాలి. ఇక్కడ ఈ రిఫరెన్స్ నెంబరు, డేట్, అమౌంట్ అనమాట, ఈ మూడు మాత్రం రాసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎడ్యుకేటివ్స్ మచిలీపట్నం యూనిట్ ఇది మనం జాగ్రత్తగా తీసుకోవాలి. లింక్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎడ్యుకేటివ్స్ మచిలీపట్నం యూనిట్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 23rd సెప్టెంబర్ 2022. దీనికి సంబంధించి మనం ఇందాక అడ్వర్టైజ్మెంట్ చూసాము, ఇది అడ్వర్టైజ్మెంట్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి అప్లికేషన్ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్. మనం ఆల్రెడీ ఫీజు చూసాము ఎలా కట్టాలో. ఇక్కడ మనం అప్లికేషన్ ఆన్లైన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి అలా క్లిక్ చేస్తే ఇక్కడ వెల్కమ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ బెల్ 2022 మచిలీపట్నం యూనిట్ రిక్రూట్మెంట్. ఇక్కడైతే మనకి
బటన్స్ లింక్స్ అయితే వచ్చాయి. ఒకటేమో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఫర్ డిప్లొమా క్యాండిడేట్స్, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ టెక్నీషియన్ అనమాట. ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం. ఇది ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది చూద్దాము. దీని మీద క్లిక్ చేసాము. వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అని వచ్చింది. మనం క్లిక్ చేసాము అనమాట. ఇలాగైతే ఫామ్ వచ్చింది. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ సెలక్షన్, ఇంకా క్లారిఫికేషన్ అయితే ఉన్నది. లాస్ట్ డేట్ అయితే వచ్చింది 23 సెప్టెంబర్ 2022 midnight అనమాట. ఇంకా ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. కొత్తగా అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉంటే ఆల్రెడీ కనుక మనం రిజిస్టర్ అయితే కింద తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి ఇది క్లిక్ చేసాం. మనము క్లిక్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ మెట్రికులేషన్లో అదైతే ఫుల్గా ఇవ్వాలి. ఇక్కడ నేమ్, మీ యొక్క నేమ్, పేరు అనమాట. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫస్ట్ ఇయర్, మంత్, డే అలాగా సీక్వెన్స్లో సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. అలాగే రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అది సేమ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడైతే రీఎంటర్ అయితే చేయాలి, కన్ఫర్మేషన్ చేయాలి. ఇంకా ఏవైతే మనం పోస్ట్కి అప్లై చేస్తున్నామో అదే సెలెక్ట్ చేసుకోవాలి. టెక్నీషియన్, ఇంకా డిసిప్లిన్స్ 3 ఉన్నాయి మనకి, మెకానిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్. ఏదైతే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిలో ఫస్ట్ నేము, ఇక్కడైతే డొమైన్ అనమాట, జీమెయిలా ఏంటి అనేది ఇక్కడ ఉన్నది. వీటిలో లేనిది ఏదైనా ఉంటే అదర్స్ పెట్టుకొని కింద అయితే ఇవ్వాలన్నమాట. ఓకే, సపోజ్ మీరు XYZ అనుకోండి, xyz@gmail.com. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మీది. ఇక్కడ జీమెయిల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. హాట్మెయిల్, ఏదైతే యాహూ అయితే యాహూ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే మనం రీఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ మినిమం అయితే 4 క్యారెక్టర్స్తో మీ యొక్క పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవాలి మీకు కావాల్సింది. ఇక్కడైతే ఎస్ అనాలన్నమాట. ఏంటంటే మన ఎలిజిబిలిటీ మనకు ఉన్నదని మనం ఓకే అంటున్నాం. సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం డేటా ఎంటర్ చేసినవన్నీ కూడా మోడిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. డేటా ఎంటర్డ్ బై యూ ఇన్ దిస్ ఫామ్ కెనాట్ బి ఎడిటెడ్ అని మనకు బోల్డ్ లెటర్లో ఇచ్చారు. అందుకోసం మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవి కూడా మనం మార్చుకునే అవకాశం అయితే ఉండదు. 1, 3 times 4 times అన్ని చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనం రిజిస్టర్ అయిన తర్వాత అయితే ఇక్కడ లాగిన్ ఫామ్ అయితే తీసుకోవాలి. సెకండ్ది ఇక్కడైతే మన ఈమెయిల్ ఐడి వచ్చింది, ఇక్కడ పోస్ట్ టెక్నీషియన్ వచ్చింది, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ అయితే అనాలి. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 4 steps అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మన ఫిల్ అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ అప్లోడింగ్, మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా, లేదంటే ఐటీఐ అండ్ 10th క్లాస్, ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి. ఎక్స్పీరియన్సెస్ అవసరం లేదు ఈ పోస్టులకి, ఉంటే కనుక అప్లోడ్ చేయొచ్చు. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇందాక అక్కడ చూపించాం కదా ఫార్మెట్స్, అవైతే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటాయి అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇంకా ప్రింట్ అయితే అప్లికేషన్ తీసుకోవాలి. ఇదన్నమాట మనకి టోటల్గా అప్లికేషన్ స్టెప్స్. ఫస్ట్ అయితే మన ఫిల్ అప్లికేషన్ అయితే తీసుకోవాలి. ఇలాగా వచ్చింది మన క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ పెండింగ్ అనమాట. క్లిక్ హియర్ టు ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ క్లిక్ హియర్ టు ఫిల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫస్ట్ ఇక్కడైతే మనం ఇదైతే తీసుకోవాలి. మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్తున్నది. మన స్టార్ మార్క్ పెట్టినవని మ్యాండేటరీ అనమాట. ఇక్కడ రెడ్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం ఫిల్ చేయాలని అర్థం. ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ముందు మిస్టర్ అనాలి. మనం ముందు పేరు ఆల్రెడీ పెట్టేసాం కదా. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పోస్ట్ అప్లైడ్ ఫర్ ఆటోమేటిక్గా వచ్చింది. టెక్నీషియన్ మెకానిస్ట్ మనం ఇందా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే ఫాదర్స్ నేమ్ అయితే ఇవాళ మీది మిస్టర్ అని పెట్టి, మిస్సెస్ అయితే డాక్టరా లేట్ అయితే ఏదైతే అది మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సేమ్ అయితే ఇక్కడ టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ సిటీ స్టేట్ ఇంకా పిన్ కోడ్, సిటీ స్టేట్ పిన్ కోడ్ అనమాట. ఇవైతే ఈ కాలమ్స్ ఏమో మనకి పర్మనెంట్ అడ్రస్కి సంబంధించినవి, పై 3 ఏమో ఈ ప్రజెంట్ అడ్రస్కి సంబంధించినవి. 2 సేమ్ అయితే
టిక్ ఆన్ పెడితే కిందకైతే వస్తాయి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఆప్షనల్, ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి, 10 డిజిట్ మొబైల్ నెంబర్. ఇంకా రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే కేటగిరీ యువరా ఏంటో అదే సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఎస్ ఆర్ నో ఉంటుంది, మనం కంపల్సరీ ఎస్ అనాలి. ఎస్ అనకపోతే మనకి ఎలిజిబిలిటీ ఉండదు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ది. ఇక్కడైతే వ్యాలిడ్, ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా పీడబ్ల్యూడి వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టి ఇక్కడ సేవ్ పర్సనల్ పర్టికులర్స్ అయితే అనాలి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట, 10th క్లాస్ ఐటీఐకి లేదా డిప్లొమాకి సంబంధించి. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ అప్లోడింగ్ ఫోటోగ్రఫీ సిగ్నేచర్ చేసుకొని తర్వాత అయితే మనం ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ అయితే అప్లికేషన్ తీసుకోవాలి. మన దగ్గర అయితే కంప్లీట్ డేటా అయితే లేదు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. సో ఇదేంటంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కంప్లీట్ చూపించాలంటే కష్టం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి బెల్ మచిలీపట్నం రెగ్యులర్ వేకెన్సీస్కి సంబంధించి ఫీజ్ పేమెంట్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.